హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బచ్చు రవీందర్ పై ఏసీబీ దాడులకు దిగింది. రవీందర్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఫైల్ అయింది. ఏకకాలంలో 12 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. అతని నివాసంతో పాటు కార్యాలయంలో కూడా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. కీలక ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు ఇప్పటికే. అలాగే బ్యాంక్ లాకర్స్ ని కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. హైదరాబాద్ లో హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బచ్చు రవీందర్ పై అవినీతి నిరోధక శాఖ దాడులు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ కేసు నేపథ్యంలో హైదరాబాద్ తో పాటు మొత్తం 12 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. రవీందర్ నివాసంతో పాటు కార్యాలయంలో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఏసీబీ డీఎస్పీ మాజిద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో సాగుతున్న ఈ సోదాల్లో ఇప్పటికే పలు కీలక పత్రాలు, ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న ఇళ్లు, స్థలాలకు సంబంధించిన వివరాలను గుర్తించినట్టు తెలుస్తోంది. రవీందర్ నివాసంలో బ్యాంక్ లాకర్స్ కు సంబంధించిన డీటెయిల్స్ ని కూడా గుర్తించారు. ఏసీబీ అధికారుల ఆస్తుల విలువ, వాటి మూలాలపై సమగ్రంగా ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నారు. ఏసీబీ దాడులకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. ప్రణీత, డిఎస్పీ మాజిద్ అలీ ఖాన్ నేతృత్వంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఉదయం 6 o'clock నుండే హైదరాబాద్ తో పాటు 12 ప్లేసెస్ లో రవీందర్ కి సంబంధించినటువంటి బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఏసీబీ రైడ్స్ ని చేస్తుంది. అయితే గతంలో ఈయన మీద కొన్ని అలిగేషన్స్, ఆదాయానికి మించినటువంటి ఆస్తులు సమకూర్చినటువంటి నేపథ్యంతో ఏసీబీ రైడ్స్ ని చేస్తుంది. ఇవాళ సాయంత్రం వరకు కూడా ఈ రైడ్స్ జరిగేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పటి వరకు జరిగినటువంటి సోదాల్లో కొన్ని ప్రాంతాల్లో భూములు ఇతడు కొనుగోలు చేసినట్టు ఏసీబీ గుర్తించింది. సో వాటికి సంబంధించిన ల్యాండ్ డాక్యుమెంట్స్ ని ఏసీబీ స్వాధీనం చేసుకున్నట్లు కనిపిస్తుంది. సో అక్కడ రవీందర్ ని కూడా విజువల్స్ లో మనం చూస్తున్నాము. సో ఉదయమే మీడియేటర్స్ సమక్షంలో ఏసీబీ అధికారులు ఈ రైడ్స్ ని కంటిన్యూ చేస్తున్నారు. సో హైదరాబాద్ తో పాటు కొన్ని జిల్లాలలోనూ ఆస్తులు కూడా పెట్టుకున్నట్టు రవీందర్ పైన ఆరోపణలు ఉన్నాయి. సో వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ఏసీబీ వెరిఫై చేస్తుంది. ఇప్పటికే పలు ఆస్తు పత్రాలతో పాటు జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ఇళ్ల స్థలాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ సైతం ఏసీబీ స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. కొన్ని వెండి ఆభరణాలు అండ్ వెండికి సంబంధించినటువంటి వస్తువులు కూడా ఇప్పటికే స్వాధీనం చేసినట్టు తెలుస్తుంది. సో వీటన్నిటికీ సంబంధించి ఎన్ని కోట్ల మేర అక్రమాస్తులు కూడబెట్టుకున్నటువంటి దానికి సంబంధించి ఏసీబీ సాయంత్రం అధికారికంగా ప్రకటించనుంది. ఆల్ రైట్ ప్రణీత.